హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక గొప్ప అప్డేట్ అనేది చూడబోతున్నాము. మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బేస్ ఫార్వర్డ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డాలర్స్గా మనం మార్చుకునే ఒక గొప్ప అవకాశం అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నా దగ్గర చూడండి 138.55 వర్త్ అంటే టోకెన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. ఓకే, వాటి వాల్యూ ఎంత అనేది ఒకసారి మనం చూసుకుందాము. ఇప్పుడు ఈ టోకెన్స్ కాస్త ఇప్పుడు మన కాడ మన ఏదైతే రెగ్యులర్గా వాడే యుఎస్డిసి కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్గా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 5.87 యుఎస్డిసి డాలర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం ఒకసారి డాలర్స్గా కన్వర్షన్ చేసుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి బిఎఫ్టీ టోకెన్స్ని ఒకసారి ఇప్పుడు డిస్కవర్ అనే దాని మీద క్లిక్ చేస్తే, ఇది ట్రస్ట్ వ్యాలెట్లో చేస్తున్నానండి. డిస్కవర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ పక్కన పైన సెర్చ్లో యూనిసాప్ ఇక్కడ మనకి మూడోది కనిపిస్తుంది. నాకు ఇక్కడ చూడండి యూనిసాప్ అని లేదు, మీరు పైన సెర్చ్లో కొట్టినా సరే యూనిసాప్ అని మీకు వచ్చేసిద్ది. ఓకే, యూనిసాప్ ఇక చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మీకు యూనిసాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయినామంటే మీకు వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, వ్యాలెట్ కనెక్ట్ అంటే ఇక్కడ మనకి కనెక్ట్ చూపిస్తుంది కదా, రెడ్ కలర్ ఇక్కడ మనకి రోజ్ కలర్లో కనెక్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్న ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా, ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, బేస్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి చూస్తే ఇథీరియం కనిపిస్తుంది కదా, ఇథీరియం మీద క్లిక్ చేసుకోవాలి. ఇథీరియం మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న సైడ్ అమ్మటి రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ క్లిక్ చేసుకొని బేస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి, ఎందుకంటే మనది బేస్ చైన్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే బేస్ ఫార్వర్డ్ టోకెన్స్ ఉన్నాయో వాటి మీద క్లిక్ చేస్తున్నాం. చూడండి మూడోది రీసెంట్ సెర్చెస్లో క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కింద మనకి యుఎస్డిసి ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ మీద మనం క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్గా 138 ఉన్నాయి కదా, ఒకసారి మ్యాక్స్ కూడా చూస్తాను ఎన్ని టోకెన్స్ అని. మొత్తం $8 వస్తున్నాయి మొత్తం మీద. ఓకే, మనకి ఇప్పుడు $8 వద్దు, జస్ట్ కేవలం ఒక $2 అనేది చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్గా $2 అంటే ఇక్కడ మనం కింద యుఎస్డిసి కాడ $2 అని క్లిక్ చేసుకుంటే ఎన్ని టోకెన్లు కట్ అయిపోతే అన్ని టోకెన్లు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి సెట్టింగ్ ఆప్షన్, సేల్ పక్కన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యాక్స్ స్లిప్పేజ్ ఆటో అన్న కాడ పక్కన 2.50 ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే 6 అనేది టైప్ చేసుకోవాలి. ఓకే, 6 టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రివ్యూ మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వచ్చేసింది. స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఇందాకలో $5 వర్త్ డాలర్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 మొత్తం కలిపి 7 అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్వాప్ మీద క్లిక్ చేశాను. మనకి ఓకే సైన్ అడిగింది, అంటే మన యొక్క పాస్వర్డ్. ఓకే, కన్ఫర్మ్ ఇన్ వ్యాలెట్ $2 అనేవి వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి 5.87 ఉన్నాయి నా దగ్గర ఇందాకలా. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయని ఒకసారి చూద్దాం. చూడండి 5.87 కాస్త 7.87 అయింది, చూశారు కదా. ఓకే, ఇప్పుడు మెయిన్ వ్యాలెట్లోకి వెళ్దాము ఒకసారి. చూడండి 5.87 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికల్లా 7.87 అవుతాయి. చూడండి రిఫ్రెష్ కొడుతున్నాను, చూడండి 7.87. ఇలా మనం డాలర్స్గా మార్చుకునే ఒక గొప్ప అవకాశం అనేది మనకి బేస్ ఫార్వర్డ్ సిస్టమ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే బేస్ ఫార్వర్డ్ టోకెన్స్ నేను సేల్ చేసుకోవాలా లేదంటే స్టేకింగ్లో పెట్టుకోవాలా అనే సందేహం లేకుండా మీకు ఎలా అనిపిస్తే అలా మీరు స్టేక్ చేసుకోండి, లేదంటే మీరు డాలర్గా కన్వర్షన్ చేసుకొని మీకు ఎవరికైనా పాసిబుల్ ఉంటే చేసేసుకోవచ్చు, సేల్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒక గొప్ప ఆపర్చునిటీ మళ్ళీ మనకి బేస్ ఫార్వర్డ్ కల్పించినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.